లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారము ఒక్క తెలంగాణలోనే 0 స్టూడెంట్స్ ఉండే స్కూల్స్, ఒక్క విద్యార్థి కూడా చేరని గవర్నమెంట్ స్కూల్స్ 2081 ఉన్నాయి. జవహర్ నగర్ డంప్ యార్డ్ చుట్టూ 100కు పైగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. 3 లక్షల మంది దాకా జనాభా ఉన్నారు. 1,00,000 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఈ 1,00,000 మంది చదువుకోవడానికి ఉండే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ కేవలం 9 ఉన్నాయి. హై స్కూల్స్ అయితే 2 హై స్కూల్స్ ఉన్నాయి 1,00,000 మంది పిల్లలు ఉండే దగ్గర. నేను పలానా అవ్వాలని ఏమనుకున్నావు? అట్లా పోలీస్ అవ్వాలనుకున్నా, బట్ అంత దూరం పోయే ఓపిక లేక ఇంట్లోనే కూర్చున్నాం. స్కూల్కి వెళ్ళి ఆధార్ కార్డు పుట్టిన డేట్ అడుగుతారు. నీకు చదువుకోవాలని ఉందా లేదా? స్కూల్ పోబుద్ది అవుతుంది. స్కూలు పోబుద్ది అవుతుంది. అవుద్ది అవుతుంది. ఉంది. ఏమవ్వాలని ఉంది చదువుకొని? సార్ సార్ అవ్వాలని ఉందా? పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, ఎక్కడ చూసినా పిల్లలే కనిపించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఏరియాలో పిల్లలు సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్నారు. చాలా మంది పిల్లల మీద సెక్షువల్ అబ్యూజెస్ జరిగాయి. పోక్సో కేసులు నమోదయ్యాయి. నేను షాపుకి కొనుక్కోడానికి వెళ్తే ఆ తాత ఉండి అక్కడ కురుకురు ఎందుకు తీసుకో అని అన్నాడు. అయితే తీసుకొని వెళ్తే ఆయన ఏం చేసి నోరు చేతులు కట్టేసి ఇంట్లో వేసేసి. ఫ్రెండ్స్, 1,00,000 మందికి పైగా పిల్లలు ఈ జవహర్ నగర్ లో మోస్ట్ డేంజరస్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళకి మనందరి సపోర్ట్ కావాలి. అక్కడ నర్సరీ నుంచి ఇంటర్ దాకా వీలైనన్ని ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ వెంటనే స్టార్ట్ చేయాలి గవర్నమెంట్. సో నేను, మీరు, మనమంతా కూడా అక్కడుండే గొంతు లేని పిల్లల తరఫున మన గొంతు వినిపించాలి. అది గవర్నమెంట్కి ఖచ్చితంగా వినిపించాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. స్టార్ట్ స్కూల్స్ ఇన్ జవహర్ నగర్ అనే హ్యాష్ట్యాగ్తో ఈ వీడియోని మీరందరూ కూడా విస్తృతంగా షేర్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.